చిగురాకులలో చిలకమ్మ. డాడీ ఇంట్లోనే ఉన్నారు, ఏం పర్వాలేదు. బాను ఎందుకు తీసుకొచ్చావు? మీ అమ్మ చూస్తుందంటే చంపేస్తుంది. వాళ్ళ మావయ్య ఇంటికి అది వచ్చింది, తప్పేంటి? నీకు తెలియదు. బానురా దింపేస్తాను. డాడీ నేను వద్దని చెప్తూనే ఉన్నాను. ఏ, ఎవరి అమ్మాయి? బాను. దాని ఫ్రెండ్. కాదు, కామేశ్వర అత్తయ్య కూతురు. ఇందాక నేను శేఖర్ని హాస్పిటల్ తీసుకెళ్లినప్పుడు అక్కడ కనిపించింది. అత్తయ్యకి ఒంట్లో బాలేదంట, ఆడపిల్ల ఒక్కతి ఏముంటుందని తీసుకొచ్చా. కానీ డాడీ ఒకటే గొడవ, మీ అమ్మ ఒప్పుకోదు, గొడవ చేస్తుందని. నువ్వు అంత బేడా మమ్మీ? ఐ హేట్ యు డాడీ. నేను మమ్మీ కూతుర్ని. డాడీ చెప్పినట్టు భానుని పంపేయాలా? ఎందుకు? లోపల పంపించు. ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండమ్మా. అసలు వీళ్ళు నీకెలా తెలుసు? వాళ్ళకే నేను తెలుసంట. ఎందుకు తెలవదు? ఇక్కడ వార్తలన్నీ మీ నాన్న మోసుకెళ్తారుగా. అను, నువ్వు అనుకున్నంత అమాయకులేం కాదు వాళ్ళు. నా మొహం మీదే తలుపులేసింది వాళ్ళమ్మ. నేను వ్యాపారం చేస్తానంటే పెట్టుబడిచ్చాడు బాను వాళ్ళ నాన్న. తన ఆస్తి తాకట్టు పెట్టి నన్ను డబ్బులు తీసుకోమన్నాడు. రెండేళ్లలో ఈ తాకట్టు విడిపించి నీ ఆస్తి నీకు ఇచ్చేస్తానన్నయ్యా. తర్వాత నా దగ్గర డబ్బులు లేని టైంలో వచ్చి పీకల మీద కూర్చున్నాడు. సరే వెనకిచ్చేద్దామని వెళ్ళేసరికి ఇలా అవుతుందని అనుకోలేదు వదినా. డబ్బు తెచ్చాను. నందు, దీన్ని ఇచ్చేసిరా. మేవేదో దారుణం చేసినట్టు చూసింది వాళ్ళమ్మ. అయినా ఇవన్నీ నీకెందుకు? జాగ్రత్త అంతే. డాడీ మావయ్య గురించి మమ్మీ చెప్పింది. మీ మమ్మీ తనకు కావాల్సిందే గుర్తుపెట్టుకుంటుంది. తనే కాదు, మనుషులంతా అంతే. చేసిన తప్పులు మర్చిపోతారు, లేకపోతే బతకలేరు కదా. నాకు తెలిసినంత వరకు మీ అమ్మ తనే వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ అప్పడిగింది. నేను కంపెనీ పెట్టాలనుకుంటున్నాను అన్నయ్య. అప్పు కోసం బ్యాంక్ వెళ్లి ఎంతిస్తారంటే ఏం తాకట్టు పెడతావని అడుగుతున్నారు. నువ్వే హెల్ప్ చేయాలన్నయ్య. ఈ కంపెనీ నా డ్రీమ్. ఏంటి బావ ఇది? ఎన్నిసార్లు ఇస్తారు? అయినా ఇది కంపెనీ పెట్టడానికి మీ పొలాలు తాకటేంటి? ఈ ప్రాపర్టీ నా దగ్గర ఉంటే అలాగే ఉంటుంది. అదే దానికిస్తే బోల్డ్ ఎంతమందికి భోజనం పెడుతుంది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. మీ మావయ్య పోవడం మాత్రం నిజం. మీ అత్తయ్య వాళ్ళకి టైంకి డబ్బులు ఇవ్వలేదన్న కోపం ఉంది. మీ అమ్మకి వాళ్ళు అవమానించారన్న ఉక్రోషం ఉంది. ఇవి మనం మార్చలేమన్నాం, మర్చిపోవాలంతే. ఎవరోదినా నీకు కాబోయే? బాగున్నాడు. బాగున్నాడా? దీనికి శేఖర్కి పెళ్ళైతే దీనికో మంచి జీవితం వస్తుంది. నేను నందుని చేసుకుంటే మా రెండు ఫ్యామిలీస్ కలుస్తాయి. ఈ ఆలోచన గొప్పదో కాదో నాకు తెలియదు, కానీ వెంటనే నచ్చేసింది. అంతే, ఎలాగైనా చేసేయాలి.
రే 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 నా కోట్రా. భాను నువ్వు అడగకుండా నీకు కోత్తో పెళ్లి తప్పించాను. నేనడిగితే ఆ జిరాఫ్తో నా పెళ్లి తప్పిస్తావా? వదినా ఒక్క మాట. కోట్ కావాలంటే అడిగి తీసుకెళ్ళచ్చు కదా. పండగ సీజన్ రా, నిన్నే కొలత తీసుకున్నాడు, అప్పుడే కుట్టివ్వడు రా. రా రా ఎక్కడికి? రా అరే అరే ఇది ఎక్కడికో లాక్కెళ్తాం చూడండి. అరే రా. బాను ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ఎంత హ్యాపీగా ఉందో చూడు. హే అనసూయ, ఎవరండి మీరు? బాను నేను రాను. రా. అరే అరే హే ఏంటిది వదులు. ఏంటి చేయి పట్టుకున్నానా? నా భావన చేయి పట్టుకోవడం చూస్తే షాక్ తో పోతా. ఏమండే? అందుకే నేనే పట్టుకున్నాను మీ ఆరోగ్యం కోసం. లత ఆంటీ మమ్మీ ఫ్రెండ్ కోపంగా చూస్తోంది, చెప్పేస్తుందేమో. ఒరే దీన్ని మన ఊర్లో భయం అంటారు కదా. ఎంత పందమైనా కాయచ్చండి, దీని భయమనే అంటారు. లత ఏంటి ఆగిపోయావేంటి? అది అంకుల్ కాదు. అయితే అది కోపం కాదు. ఈ సిచ్యువేషన్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అనసూయ ఎవరెక్కడ ఉండాలో అక్కడ ఉండకపోతే ఎప్పుడూ ఎక్సైటింగ్ గానే ఉంటుంది. అర్థం కాలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ లో ఉండాల్సిన టైంలో సినిమాలో ఉన్నా, శేఖర్ తో ఉండాల్సిన టైంలో ఇద్దంతో ఉన్నా, అంకుల్ తో ఉండాల్సిన టైంలో ఆయనతో ఉన్నా ఆవిడకి చాలా ఎక్సైటింగ్ గాను మనకు ఎంతో ఎంటర్టైనింగ్ గాను ఉంటుంది. మరి కాదండి. లత లెట్స్ గో. వెళ్ళరండి. ఇది కోపం అంటే. ఇది నీరసం అంటే. ఇదే అత్తంటే. ఓకే కదా? జరగండి. రేయ్! నా పేరు ప్రతాప్లే అమ్మా. మీది కలుపుడు కదా? నీకెలా తెలుసు? ఒకసారి మీ ఇంట్లో చూశాను నిన్న. నేనెప్పుడు చూడలేదు. అంటే నీ చీకటిపాటికి వచ్చా, నువ్వు తొమ్మిడి పను పాపమా. మీది హైదరాబాదా? మా బామ్మడిది బాలాజీ గారిని కలడానికి వచ్చినాను. శివరాత్రి రోజులు కదమ్మా, మాకు ఇది అన్న సీజన్, అందరూ మెలుగుతూ ఉంటారు కదా. ఓ మీ అన్నయ్యకు 400 ఇయ్యాలి, ఈసారి అగుపించినప్పుడు ఇచ్చేస్తానని చెప్పండి అమ్మా. సరే. వెళ్ళొస్తాను సార్. మంచి చీకండి ఇస్తారా? అన్న చేతులు ఖాళీ. నీ బ్యాడ్ లక్. నా పర్సు. రేయ్! ప్రతాప్, నిన్నే! ఏంటిదా? సిగ్గులేదా? సిగ్గులేదా? చేస్తావా? అసలు నువ్వు చెప్తావు. ఏంటి పిల్లలు నడుము కుట్ట కడుతుందా? చూద్దాం చంపేనట్టుకుంది. ఎక్కడ